ఏదైతే సెక్స్ మార్పిడి ఎల్జీబీటీ కమ్యూనిటీ గతంలో బైడెన్ ప్రభుత్వం కానీ అలాగే ఇతర యూరప్ ప్రభుత్వాలు సహకరించింది. దానికి తోడు వోకిజం అనే ఒక కొత్త విధానం కూడా తీసుకొచ్చేశారు. పుట్టినప్పుడే ఆడ మగ అని రాస్తారు పుస్తకాల్లో పేపర్లలో. అలా కాకుండా ఆడ అని చెప్పకూడదు, మగ అని చెప్పకూడదు. వాళ్ళ దావన వాళ్ళని మనిషి అని మాత్రమే పెంచాలి. వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళు ఆడవాళ్ళగా బతకాలంటే సెక్స్ మార్పిడి, మగవాళ్ళుగా పుట్టిన వాళ్ళు ఆడపిల్లలుగా బతకాలనుకుంటే వాళ్ళకి సెక్స్ మార్పిడి చేయొచ్చు, లేదా ఆడపిల్లగా పుట్టిన వాళ్ళు మగాళ్ళగా బతకాలంటే వాళ్ళని సెక్స్ మార్పిడి చేయించవచ్చు అంటూ ఒక విచిత్రమైన వాదాన్ని తెరపైకి తీసుకొచ్చి వోకిజం అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి దాంతో ప్రపంచాన్ని నాశనం చేయబోతున్న దశలో అమెరికాలోనే ఆగ్రహించినటువంటి ప్రజలు ఓ రకంగా తిరుగుబాటే చేసి బైడెన్ని దారుణంగా ఓడించి ట్రంప్ని ఘనంగా గెలిపించినటువంటి సందర్భంలో అలాంటి వాటి మీద కీలకమైన పాత్రే పోషిస్తున్నాడు ట్రంప్. ఇలాగ సెక్స్ మార్పిడి చేయించుకున్న వాళ్ళని ఆడవాళ్ల పోటీలలో అనుమతించడం, అలా అనుమతించినటువంటి వాళ్ళు ఆడవాళ్ల మీద విజయం సాధించడం, దాని మీద కంటతడి పెట్టినటువంటి మహిళలు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా ట్రంప్ ఈ విషయం మీద సూటిగా స్పందించారు. ఎన్ని సర్జరీలు చేసినా, ఎన్ని కెమికల్స్ వాడినా, ఎన్ని ఇంజెక్షన్స్ తీసుకున్నా, కెమికల్ ఇంజెక్షన్స్ తీసుకున్నా పుట్టినప్పుడు ఏ డిఎన్ఏతో ఉంటారో అదే అవుతారు. మగవాళ్ళ డిఎన్ఏతో పుట్టినటువంటి వాళ్ళ శరీరం మగవాళ్ళ డిఎన్ఏతోనే ఉంటుంది. ఆడవాళ్ళుగా మారిపోరు, ఎప్పటికీ ఆడవాళ్ళు కాలేరు. అట్లాంటి వాళ్ళు అలాంటి అవకాశం ఎలా ఇస్తామంటూ నిలదీశారు.